రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఆ వాయుగుండం తీరాన్ని తాటింది. ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి తీరాన్ని దాటి అక్కడి నుంచి బలహీనపడుతూ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదు చేసింది. ఒరిస్సాలోని దక్షిణ ఒరిస్సా జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. రాబోయే 48 గంటల పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ఈ వాయుగుండం ప్రభావం కనిపిస్తూ ఉంది. పగటిపూట అయితే ఉష్ణోగ్రతలు విపరీతంగా వచ్చి సాయంత్రానికి భారీ అతి భారీ వర్షాలు నమోదు కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక అరేబియా సముద్రంలో ఒక అల్పపీడనం ఏర్పడి అది వాయుగుండంగా మారింది. దాని ప్రభావంతో గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడానికి అనువైన వాతావరణం క్రియేట్ అవుతా ఉందని చెప్పి ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ఒక బులెటిన్ రిలీజ్ చేసింది. దాని గురించి కొంత క్లారిటీ రావడానికి మరో 2-3 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. రాబోయే 48 అవర్స్ మాత్రం ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో పెను గాలులు విధ్వంసం సృష్టిస్తూ ఉన్నాయి. అతి భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. మీ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదైంది, అసలు వర్షం పడిందా లేదా అనే వివరాలని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.